మిత్రులందరికీ నమస్కారం. టెట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించి తాజా అప్డేట్స్ గురించి క్లారిటీగా చూద్దాం. ఫ్రెండ్స్, ముఖ్యంగా మనం చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి కూడా రెస్పాన్స్ షీట్లు కీలు అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. దానికి సంబంధించి కంప్లీట్గా మీరు చెక్ చేయొచ్చు. ఏపీ టెట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత కీసు క్వశ్చన్ పేపర్లకు సంబంధించి కూడా మిగిలిన సెషన్లో పేపర్ అనేది ఎలా ఉంది మీరు తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు. ఇక్కడ కంప్లీట్గా 2వ తారీఖు అదేవిధంగా 3వ తారీఖు జరిగిన మార్నింగ్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్లకు సంబంధించిన క్వశ్చన్ పేపర్లు వాటికి సంబంధించిన కీలు అనేవి మనకి అఫీషియల్ వెబ్సైట్లో పెట్టారు. మీరు రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఏపీ టెట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని ఉంటుంది. క్యాండిడేట్ లాగిన్లో మీ క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసుకుని ఇక్కడ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి క్యాండిడేట్ సర్వీసెస్ దగ్గర రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ వచ్చింది. ఆ రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ దగ్గర మీ రెస్పాన్స్ షీట్ అనేది చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక చాలామందికి సార్ మా స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ మాకు ఇంకా రెస్పాన్స్ షీట్ రాలేదని చెప్పేసి కంగారు పడకండి. నెక్స్ట్ మీకు కూడా అప్డేట్ చేస్తారు. స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్కి సంబంధించిన ప్రాథమిక కీని బుధవారం స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్ అంటే ఏంటంటే మ్యాథమెటిక్స్, సైన్స్ వాళ్ళకి సంబంధించి కానివ్వండి, సోషల్ స్టడీస్ వాళ్ళు కానివ్వండి, వీళ్ళు స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్లోకి వెళ్తారు. స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ అంటే తెలుగు పండిట్, ఇంగ్లీష్ పండిట్, హిందీ పండిట్, ఈ విధంగా ఎవరైతే లాంగ్వేజ్ పండిట్లు ఉంటారో వీళ్ళు వచ్చేసరికి లాంగ్వేజెస్లోకి వెళ్తారు. కాబట్టి ఈ స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ విభాగానికి సంబంధించి ప్రాథమిక కీ అనేది 7వ తేదీన విడుదల చేస్తారు. మార్చి 7వ తారీఖున స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, స్కూల్ అసిస్టెంట్ హిందీ, ఈ విధంగా ఎవరైతే లాంగ్వేజ్ పండిట్లు ఉన్నారో వీళ్ళకి సంబంధించి మార్చి 7వ తారీఖున కీ విడుదలవుతుంది. ఇక పేపర్ 1Bకి సంబంధించి, పేపర్ 2Bకి సంబంధించి ఎవరైతే స్పెషల్ వాళ్ళు ఉన్నారో వీళ్ళకి సంబంధించి కూడా కీ అనేది మార్చి 7వ తారీఖున విడుదల చేయడం జరుగుతుంది. తర్వాత మీకు అబ్జెక్షన్కి సంబంధించి 7 రోజుల సమయాన్ని అయితే కల్పిస్తారు. మీరు టెట్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ క్లారిటీగా ఉంది రెస్పాన్స్ షీట్స్ అని. ఈ రెస్పాన్స్ షీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ క్యాప్చా అడుగుతుంది. ఇవన్నీ కూడా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు క్యాండిడేట్ లాగిన్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. లెఫ్ట్ సైడ్లో ఒక బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ ఇచ్చిన తర్వాత హోము క్యాండిడేట్ సర్వీసెస్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. క్యాండిడేట్ సర్వీసెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఆప్షన్లు వస్తాయి. టెట్ ప్రింట్, టెట్ హాల్ టికెట్ డౌన్లోడ్, రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్, అబ్జెక్షన్ ఎంట్రీ అని వస్తుంది. ఇక్కడ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే రెస్పాన్స్ షీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని రెస్పాన్స్ షీట్ కంప్లీట్గా పీడిఎఫ్ ఫార్మేట్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. కీ అబ్జెక్షన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఏ విధంగా కీ అబ్జెక్షన్ చేయాలనేది కూడా ఆల్రెడీ సెపరేట్గా మన ఛానల్లో వీడియో ఉంది. రెస్పాన్స్ షీట్ కావాలంటే రెస్పాన్స్ షీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ముఖ్యంగా కొన్ని పాయింట్ల గురించి మాట్లాడాలి. చాలామంది చాలా రకాల డౌట్స్ అయితే అడుగుతూ ఉన్నారు కదా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఓసీ క్యాండిడేట్లకి టెట్ క్వాలిఫైడ్ పరంగా వర్తిస్తుందని అడుగుతున్నారు. ఓసీ వాళ్ళకి సంబంధించి టెట్ క్వాలిఫైయింగ్ పర్సంటేజ్కి సంబంధించి మనకి ఎటువంటి అప్డేట్ లేదు. ఓన్లీ ఇక్కడ ఓసీ క్యాండిడేట్లకి 60% మార్కులు అంటున్నారు. అంటే 150 మార్కులకి 90 మార్కులు రావాల్సి ఉంటుంది. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్తో టెట్ క్వాలిఫైడ్ మార్క్స్ తగ్గిస్తారనేది ఎక్కడ మనకి మెన్షన్ చేయలేదు. ఓసీ క్యాండిడేట్లకి 90 మార్కులు క్వాలిఫైయింగ్ మార్క్స్, బీసీ క్యాండిడేట్లకి 75 క్వాలిఫైయింగ్ మార్క్స్, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లకి, ఎస్టీ క్యాండిడేట్లకి 60 మార్కులు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. ఎవరైతే ఓసీ అభ్యర్థులకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉందో వాళ్ళకు కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి 75కి తగ్గించవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని టెట్లో కూడా అమలు చేస్తే బాగుంటుందని చాలామంది అభ్యర్థులు అయితే కోరుకుంటూ ఉన్నారు. ఇప్పటి వరకు యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం ఓసీ క్యాండిడేట్లకి అయితే మాత్రం 90 మార్కులు క్వాలిఫైయింగ్ మార్క్స్ కింద ఇచ్చారు. ఇక మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి 2024 టెట్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వర్తించడం జరుగుతుంది. ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు చూడండి. 2022 టెట్ కానివ్వండి, 2024 టెట్ కానివ్వండి, ఎవరైతే టెట్ రాసి క్వాలిఫై అవుతారో వాళ్ళకి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వర్తిస్తుంది. మీ జీవితకాలం పాటు ఈ టెట్లు అనేవి చెల్లుబాటు అవుతాయి. ఇక 2011 తర్వాత 2011 నుంచి 2018 లోపు ఎవరైతే టెట్ రాసి క్వాలిఫై అయ్యారో వీళ్ళకి సంబంధించి కూడా రూల్ ఆఫ్ ఎన్సిటి, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని అమలు చేయవలసి ఉంటుంది. 2011 తర్వాత కానివ్వండి, 2017లో ఒకసారి, 2018లో ఒకసారి, ఈ విధంగా చాలాసార్లు టెట్లు జరిగాయి. ఈ టెట్లకు కూడా రూల్ ఆఫ్ ఎన్సిటిఈ ప్రకారం లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వర్తించవలసి ఉంటుంది. ఈ 2024 డిఎస్సికి అయితే 2011 నుంచి 2018 వరకు ఉన్న టెట్లకు కూడా అవకాశం అయితే ఇచ్చారు డిఎస్సి రాసుకునేందుకు. 2011 నుంచి 2018 లోపు ఎవరైతే టెట్ రాసి పాస్ అయ్యారో మీరు కూడా కంగారు పడవలసిన పని అయితే లేదు. మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది రూల్ ఆఫ్ ఎన్సిటి, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అప్లై చేయమని చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ ప్రభుత్వంలో విడుదల చేసిన టెట్లకు మాత్రమే లైఫ్ టైం ఇచ్చుకున్నారు. 2022 టెట్కి, 2024 టెట్కి లైఫ్ టైం వ్యాలిడిటీ కింద ఇచ్చుకున్నారు. 2011 నుంచి 2018 లోపు ఎవరైతే టెట్ పాస్ అయ్యారో మీకు డిఎస్సి రాసుకునే అవకాశం అయితే ఉంది 2024కి సంబంధించి.
ఎన్సిటిఈ రూల్స్ అప్లై చేసినట్లయితే వీళ్ళకి కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వర్తింప చేయవలసి ఉంటుంది. ఇక టెట్లో వచ్చిన మార్కులని 20% కింద, డిఎస్సిలో వచ్చిన మార్కులని 80% కింద, మొత్తంగా 100% కింద కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది కదా. 2024 టెట్కి సంబంధించి రిజల్ట్ అనేది మార్చ్ 14 తర్వాత వస్తుంది కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయండి. ఫైనల్ రిజల్ట్ అనేది నార్మలైజ్డ్ స్కోర్లతో కలుపుకుని ఫైనల్గా వస్తుంది. అప్పుడు మాత్రమే మీకు ఫైనల్ రిజల్ట్ అవుతుంది. అప్పటి వరకు కూడా వెయిట్ చేయవలసిన అవసరం ఉంది. మీకు టెట్లో 75 మార్కులు వచ్చినట్లయితే వెయిటేజీ అనేది డిఎస్సిలో 20 మార్కులకు గాను 10 మార్కుల వెయిటేజీ యాడ్ అవుతుంది. మీకు టెట్లో 80 మార్క్స్ వచ్చినట్లయితే మీకు వెయిటేజీ అనేది 20 మార్కులకు గాను 10.67, ఓకే, 10.67% వెయిటేజీ యాడ్ అవుతుంది. మీకు టెట్లో 100 మార్క్స్ వచ్చినట్లయితే 13.33, 13.33% యాడ్ అవుతుంది. మీకు టెట్లో 120 మార్కులు వచ్చినట్లయితే 20 మార్కుల వెయిటేజీకి గాను మీకు 16 మార్కులు అయితే యాడ్ అవుతాయి. ఇక మీకు టెట్లో 125 వచ్చినట్లయితే 20 మార్కులకు గాను 16.67. మీకు టెట్లో 150 అవుట్ ఆఫ్ 150 వచ్చినట్లయితే 20 మార్కుల వెయిటేజీకి గాను 20 మార్కుల వెయిటేజీ యాడ్ అవుతుంది. 150 అవుట్ ఆఫ్ 150 వచ్చాయంటే గత టెట్లో నార్మలైజేషన్ ప్రభావం వల్ల 2022లో 150 అవుట్ ఆఫ్ 154లు కూడా వచ్చాయి. నార్మలైజేషన్ పుణ్యమాని 150 పైన ఎవరికైతే వచ్చినాయో వాళ్ళని 150గానే కన్సిడర్ చేస్తారు. 20 అవుట్ ఆఫ్ 20 టెట్ మార్కుల వెయిటేజీకి గాను 20కి 20 మార్కులు యాడ్ చేయడం జరుగుతుంది. ఇది గైస్ ఓవరాల్గా ఎన్ని మార్కులు మీకు టెట్లో వస్తే ఎంత వెయిటేజీ కలుస్తుంది 20 మార్కులకు గాను అనేది మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. ఇక డిఎస్సిలో వచ్చిన 80 మార్క్స్ని, ఇక్కడ టెట్లో వచ్చిన 20 మార్క్స్ని ఫైనల్గా పర్సంటేజీ కట్టి ఎవరైతే మంచి మెరిట్ స్కోర్లో ఉన్నారో వాళ్ళని అయితే జాబ్కి ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక టెట్కి సంబంధించి ఫైనల్ రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుందనే విషయానికి వచ్చినట్లయితే ఇప్పటికైతే ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్కి సంబంధించి కానివ్వండి రెస్పాన్స్ షీట్లు, కీ అబ్జెక్షన్లు తీసుకుంటున్నారు. ఫైనల్గా ఇంకా ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ కానివ్వండి, పేపర్ 1B, పేపర్ 2Bకి సంబంధించి కానివ్వండి వీళ్ళకి కూడా ఫైనల్గా రెస్పాన్స్ షీట్లు అనేవి మార్చ్ 7వ తారీఖున విడుదలవుతాయి. మార్చ్ 7 తర్వాత వీళ్ళకి ఒక 7 రోజుల పాటు కీ అబ్జెక్షన్ చేసే అవకాశం ఇస్తారు. తర్వాత ఫైనల్ కీ అనేది విడుదల చేయవలసి ఉంటుంది. ఫైనల్ కీ అనేది వీళ్ళు టెట్లో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం 13/3/2024 అని చెప్పేసి ఇచ్చున్నారు. ఫైనల్ రిజల్ట్ అనేది 14/3/2024 అని చెప్పేసి ఇచ్చున్నారు. కాబట్టి ఈ 14వ తారీఖుకి కనీసం ఫైనల్కి వచ్చిన 14 తర్వాత మనకి టెట్కి సంబంధించి రిజల్ట్ అనేది వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఓకే, మార్చ్ 14 తర్వాత టెట్కి సంబంధించి రిజల్ట్ అనేది విడుదలవుతుంది. దీనికి సంబంధించి కూడా ఎటువంటి అప్డేట్ వచ్చినా అప్పటికప్పుడు మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం రిజల్ట్ డేట్ అనేది 14/3/2024 మార్చ్ 7వ తారీఖున స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్లకు సంబంధించి తెలుగు పండిట్, ఇంగ్లీష్ పండిట్, హిందీ పండిట్ వీళ్ళతో పాటుగా పేపర్ 1B, పేపర్ 2Bకి సంబంధించి కీ వస్తుంది. వాళ్ళకి మళ్ళీ ఒక 7 రోజులు అబ్జెక్షన్లు పెట్టే అవకాశం ఇస్తారు. అంటే మార్చ్ 7 + 7 కలిపితే మనకి దాదాపుగా మార్చ్ 14 వరకు వస్తుంది. కాబట్టి ఫైనల్ కీ అనేది మార్చ్ 14 ఈ టైంలో విడుదల చేసే అవకాశాలు అయితే ఉంటాయి. తర్వాత మనకి ఫైనల్ రిజల్ట్ అనేది విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో డిఎస్సికి సంబంధించి ఉపయోగపడే విధంగా విద్యా దృక్పథాలు, స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్కి సంబంధించి, క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ సైకాలజీకి సంబంధించి, తెలుగు పండిట్ వాళ్ళు తెలుగుకి సంబంధించి, ఇంగ్లీష్ పండిట్ వాళ్ళు ఇంగ్లీష్కి సంబంధించి, గణితం వాళ్ళు గణితం యూజ్ చేసుకోండి, సైన్స్ వాళ్ళు సైన్స్, సోషల్ స్టడీస్ వాళ్ళు సోషల్ స్టడీస్ ఉపయోగించుకునే విధంగా మొత్తంగా మోడల్ పేపర్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి లైవ్ ఎగ్జామ్స్ అనేవి ఈ మోడల్ పేపర్లో వచ్చే టాపిక్స్, ఇంపార్టెంట్ బిట్స్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఈ ప్రాక్టీస్ బిట్లన్నీ కూడా మీ ప్రిపరేషన్లో బాగా ఉపయోగించుకోండి. మన ఛానల్ ఓపెన్ చేసుకుని రీసెంట్గా అప్లోడ్ అయి ఉన్న అన్ని వీడియోలను కూడా కంప్లీట్గా చూసుకోండి. www.ramramesh.education.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లో ప్రాక్టీస్ చేయండి. ట్రై మెథడ్స్కి సంబంధించి ప్రస్తుతం ఇంపార్టెంట్ బిట్లపై టెస్టులు అయితే నడుస్తూ ఉన్నాయి. ఆల్రెడీ అప్లోడ్ అయి ఉన్న 600 టెస్టులను కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.